ఇంకా బర్డ్ ఫ్లూ కలకలం. హైదరాబాద్ శివారు బాటసింగారంలో కోళ్లకు వైరస్. రంగారెడ్డి జిల్లాకు పాకిన బర్డ్ ఫ్లూ వైరస్ విస్తరించకుండా అధికారుల చర్యలు. పౌల్ట్రీ ఫామ్ సీజు. కిలోమీటర్ల పరిధిలో సేల్స్ నిషేధం. బర్డ్ ఫ్లూ సోకిన 10,000 కోళ్లను చంపి పూడ్చివేత. ఒక్కో కోడికి 130 చొప్పున 130 చొప్పున పరిహారం అంట. ఇక్కడ చూడండి, మనకు ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయంటే మెదక్ నుంచి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతాల నుంచి, కరీంనగర్ ప్రాంతాల నుంచి మనకు కోళ్ళు ఎక్కువగా బాయిలర్ లేలు. ఇక్కడి నుంచే మనకు ఎక్కువ మాంసం సప్లై అవుతుంది. సో రంగారెడ్డి శివార్లో మొత్తానికి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బాటసింగారం హైదరాబాద్ శివార్లు ఇక్కడ కూడా బర్డ్ ఫ్లూ వచ్చినట్ట. దాదాపు కొన్ని వేల కోళ్లను చంపేసి పూడ్చిపెట్టినట. ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. ఇది చాలా రోజు నుంచి నడుస్తుంది. సో అధికారులు ఇన్స్పెక్షన్ చేయడం వల్ల ఇక్కడ ఈ కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా అయితే తెలిసింది. అందుకే మొన్న గతంలో ఒక 4 రోజుల క్రితం కూడా చికెన్ బంద్ పెట్టి లెవెల్ తినలే. మళ్ళీ ఈ మధ్య సేల్స్ పెంచిన్లు, బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదని. కానీ ఇక్కడ చూడండి, నిజంగానే బర్డ్ ఫ్లూ ఉన్నదంట. చనిపోయిన ఒక్కొక్క కోడికి వాటిని చంపి పూడ్చిపెట్టినందుకు కూడా ప్రభుత్వం తరఫున ఆ యొక్క పౌల్ట్రీ ఫామ్ యజమానికి ఒక్కొక్క కోడికి 130 రూపాయలు అందించింది. హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. మొన్నటి దాకా ఆంధ్రాని గడగడలాడించిన బర్డ్ ఫ్లూ వైరస్ తాజాగా తెలంగాణపై పంజా విసురుతోంది. 2 నెలలుగా యాదాద్రి, భువనగిరి, నల్గొండ తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోగా, తాజాగా 4 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అధికారులు కోళ్ల శాంపిల్స్ను సేకరించి ల్యాబ్లో పరీక్షలు చేయించగా బర్డ్ ఫ్లూ అని తేలింది. దీంతో అలర్ట్ అయిన ఆఫీసర్లు బర్డ్ ఫ్లూ మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టారు. అధికారికంగా ఎన్ని కోళ్లు మృతి చెందని మాత్రం నిర్ధారణ కాలేదని పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టరు. ఇక్కడ వాస్తవానికి 30,000 కోళ్ళు ఉన్నాయి దీంట్లో ఈ యొక్క ఫామ్లో 30,000 కోళ్ళు ఉంటే 10,000 కోళ్లను చంపి పూడ్చిపెట్టిల్లు. ఇంకా అధికారికంగా చెప్పుడేమున్నది, ఇక్కడ ఇన్ని కోళ్లను చంపి పూడ్చిపెట్టిల్లు అంటే అర్థం చేసుకోవచ్చు. అదే వ్యాపారం జరిగేది ఉంటే ఎంతమంది ప్రాణాలు గాల్లో పరిచిపోయాయి. అప్పుడు కాకపోయినా ఏదో రకంగా మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోయి. సో చికెన్ తినేటప్పుడు ఇట్లాంటి నాసి రకంగా కానీ ఇట్లా బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ అమ్మకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలి ఇట్లాగే.